నిన్నటి వరకు సహచర కోటర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఒకరిద్దరు వ్యక్తుల మీద కోపం. ఇంతకు రెండు మించి ఏ సిద్ధాంతం ఏం లేదు ఆయన చెప్పిన దాంట్లో. ఆయన ఎందుకు మీరు ఒక రెండు అంశాలు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి గౌరవం, తెలుగుదేశం నాయకత్వం కూటమి పైన బాగలేదని విమర్శ, కోటరీ బాగలేదని ఆరోపణ. ఈ కోటరీ ఇట్లే ఉంటే మళ్ళీ వైసీపీ గెలవలేదు అనేది ఒక అసెస్మెంట్ చెప్తున్నాడు. దీంట్లో సెంట్రలైజ్డ్ ఏంటంటే, మీరు ఒక మాట అన్నారు, నేను కూడా గమనించాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎందుకు స్పందించలేదు, ఎందుకు తిరిగి రియాక్ట్ కాలేదు అనే ప్రశ్న. కారణం, నేను అనుకుంటున్న కారణం ఏంటంటే, బహుశా కనకరావు గారు అంగీకరించకపోవచ్చు, పార్టీలో ఒక చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అందరికీ మంచి అభిప్రాయం, మంచి లీడర్ గా లేకపోతే మా ఆరాధ్యుడిగా ఉన్నప్పటికీ కూడా మాకు ఆయనకి మధ్య, అంటే శ్రేణులకు కేడర్ కి అధినేతకి మధ్య ఒక కోటరీ అడ్డుకుంటా ఉంది. కోటరీ ఒక రకం జగన్ గారిని 4 గోడల మధ్య పరిమితం చేసిందనే బాధ కొంత కేడర్ లో ఉంది. ఈ రోజు ఏమైనా తగ్గింది నాకు తెలియదు, ఓడిపోయినాటికి సమాచారం చెప్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ కేడర్కే ఆ బాధ ఉంటుంది, ప్రతి అధినేత పక్కన కొంతమంది పవర్ సెంటర్లు ఉంటారు, ఒకటి ఉంటుంది. కేవలం అంతేకాదు, నాట్ ఓన్లీ కోటరీ అంటే ఒకరిద్దరు ముగ్గురు పేర్లే కాదు, ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా శ్రేణులకి నాయకత్వానికి మధ్య అడ్డుగా ఉంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్ గారిని చూస్తారు. రాజశేఖర రెడ్డి గారు గ్రామానికో లేదా మండల స్థాయి నాయకుడు వచ్చినా కూడా పలకరించడం, నేరుగా చెప్పే ఒక వాతావరణం ఉన్న పార్టీ కాబట్టి, నాయకత్వం కాబట్టి, అదే జగన్ గారి నుంచి కోరుకుంటారు. అది జరగలేదు కాబట్టి దీనికి అన్నిటికీ ఆటంకం జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో కోటరీగా ఉన్న ఒకరిద్దరు ముగ్గురు, దాంట్లో విజయసాయి రెడ్డి గారు ఒకడే 24 ఓడిపోయేంత వరకు. వీళ్ళందరూ అడ్డుగా ఉన్నారనే కోపం ఉంది. ఒక రకంగా జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థే మమ్మల్ని అడ్డుకుంటా ఉంది, జగన్ గారికి కేడర్కి మధ్య గ్యాప్ వస్తా ఉంది, కింద జరుగుతున్న పరిణామాలు జగన్ గారికి తెలియట్లేదు, దాని ఫలితంగా ఓడిపోయినాము, దానిలో చాలా మార్పులు రావాలని బలంగా కేడర్ కోరుకుంటా ఉంది. అదే విజయసాయి రెడ్డి గారు చెప్తున్నాడు. అయితే ఆయన దాంట్లో భాగం నిన్నటి వరకు. అయితే శ్రేణులు ఏం ఆలోచిస్తారు, బ్రహ్మనాయుడు గారు ఎవరో ఒకరు చెప్తున్నారు కదా, విజయసాయి రెడ్డి గారి మీద ప్రేమతో వాళ్ళు ఏమి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉండాలి, ఎవరో ఒకరు చెప్పడం లేదు, మనం అనుకుంటుంది ఆయన చెప్తున్నాడు అనే భావన ఉన్నదాన్ని ఆయన టచ్ చేస్తున్నాడు. ఈసారి వ్యూహం మార్చుకున్నాడు. లాస్ట్ టైం ఏం చేశాడు, ఏకపక్ష ఆరోపణలు కొన్ని చేసేసినాడు, అది పెద్దగా పేర్ల, శ్రేణులు అటాక్ చేసినాయి విజయసాయి రెడ్డి గారి మీద ఒక దశలో. అయితే ఇప్పుడు ఏం చేశాడు, శ్రేణులు ఫీల్ అవుతున్న మాటలు చెప్పుకుంటూ ద సేమ్ టైం కూటమిని అటాక్ చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని చెప్తా, కోటరీ మాత్రం బాగలేదని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా శ్రేణుల్ని మనసును మెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. జగన్ గారిని విమర్శిస్తేనో లేకపోతే కోటరీని కూటమిని విమర్శిస్తేనే సమర్థిస్తేనే కదా శ్రేణులు కోపం వస్తుంది. ఇక్కడ వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీ పట్ల సమ్ XYZ పేర్లు ఏదైనా వాళ్ళ పట్ల కోపం కేడర్ గడు. నా అంచనా ప్రకారం ఈ రోజు కూడా కొంత గ్యాప్ ఉంది, మాకు జగన్ గారికి మధ్య అడ్డు ఉన్నారు, విస్తృతంగా జగన్ గారిని కింద కలవనీయట్లేదు అనే భావన కొంత వైసీపీ శ్రేణుల్లో కనపస్తాంది. మీరు కూడా జర్నలిస్ట్ గమనించుంటారు. దాన్ని ఆయన రైట్ చేస్తున్నాడు. ఎవరో ఒకరు రైట్ చేయనిలే అంటే ఆయన మీద ప్రేమ ఉందని కాదు, ఎవరో ఒకరు రైట్ చేయని పాపులర్ పర్సన్ కాబట్టి అది జగన్ గారి దృష్టికి వెళ్తుందేమో, జగన్ గారు ఇట్లాంటి ఒక ఆశ నిరాశల మధ్య ఉన్నదాన్ని ఆయన టచ్ చేస్తున్నాడు. అయితే ఆయన ఈ క్రమంలో ఇంకొక మాట అన్నాడు, ఆయన కోసం ఆయన మాట్లాడుతున్నాను. ఎందుకు అంటున్నానంటే, కూటమి ఐక్యంగా ఉంటే మళ్ళీ జగన్ గారు గెలవరు. కూటమి అంటే ఎవరండి, బీజేపీ అని చిన్న పార్టీ, జనసేన తెలుగుదేశం ఐక్యంగా ఉంటే గెలవరు, ఇంతే కదా, రెండే కూటమి పేరుకి. కానీ తెలుగుదేశం జనసేన ఉంటే మళ్ళీ వైసీపీ గెలవదు అంటున్నారు. ఆ అసెస్మెంట్ ఈజ్ టోటలీ రాంగ్. అది 2019లో తేలింది. ఎందుకంటే 2019లో జనసేన కూటమితో లేకపోయిండొచ్చు కానీ ప్రతిపక్ష ఓట్లేదు వాళ్ళుగా జీల్చింది. 2019 ఎన్నికల్లో జనసేన వాళ్ళతో ఉంటే ఆ ఓట్లు కొన్ని జగన్ గారు పడి ఉంటాయి. కాబట్టి కూటమి అనేది కాదు, ప్రజల వ్యతిరేకత వచ్చేస్తే కూటమిలు ఎన్ని ఉన్నా కూడా పోతాయి, ప్రజలు అనుకూలత ఉంటే తెలుగుదేశం ఒకటైనా గెలుస్తుంది. కాబట్టి ఇది సూత్రం. కాబట్టి ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు మీరు గమనంలో పెట్టుకుంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు, ఆయన్ని నేనేమన్ను, నన్ను ఆయన ఏమన్నాడు అని ఎప్పుడు చెప్తున్నాడు. అంటే కూటమి అంటే ఒక భావనే ఉంది వైసీపీలో కానీ శ్రేణుల్లో కానీ, బహుశా జనసేన తెలుగుదేశం కలవకుండా ఉంటే 2024లో వాళ్ళు గెలిచి ఉండేవారు కాదేమో అనే ఒక భావన ఉంది కదా, ప్రజల్లో కూడా ఉంది కదా. కాబట్టి దాన్ని విడగొడితే మంచిదని విజయసాయి రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు ఎవరు సాధ్యుడు, దానికి విజయసాయి రెడ్డి సాధ్యుడు అనుకుంటారేమో ఆయన అనుకుంటున్నాడు. విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ బాగుంటాడు కదా. విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి మిత్రుడు అనే మాట మాట్లాడారు. దానికి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ పార్టీ మెయిన్ అధిష్టానం ఎక్కడ స్పందించలేదు. అంశం పక్కన పెడితే గతంలో చంద్రబాబు నాయుడు గారు నాకు అన్న అవుతారు అని కూడా మాట్లాడారు. ఆయనకు అందరి మీద ఉంది ఇప్పుడు ప్రేమ, అందరిని ప్రేమిస్తున్నాడు సాయిరెడ్డి గారు. అంటే నేను అనేది, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వైట్గా ఉంటే
మళ్ళీ తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పడం ద్వారా దాన్ని విడగొట్టాలంటాడు. విడగొట్టాలి వ్యూహం ఎట్లా జగన్ గారు ప్రెస్ మీట్ పెడితే వస్తారు వాళ్ళిద్దరు బయటికి. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తే వస్తారు, లేదా వాళ్ళిద్దరు వద్దనుకుంటే వస్తారు. మనిషిగా ప్రయత్నించే శక్తి నాకేముందని చెప్తున్నాను ఇండైరెక్ట్ గా. అంటే క్వార్టర్లో నాలాంటి వాళ్ళు ఉండాలి. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తేవాలంటే నేనైతే వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులు నేనుంటే పక్కన ఏగలను జగన్ గారి పక్కననే చెప్తున్నా. అదే ఇండైరెక్ట్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి మంచి మిత్రుడు అని చెప్పుకున్నాడు కదా. కానీ ఎందుకని పురుషోత్తమ రెడ్డి గారు ఎవరు రెస్పాండ్ అవ్వాలి? ఇప్పుడు అంబటి రాంబాబు గారు, రోజా గారు, పేరు నాని గారు, వీళ్ళు నార్మల్గా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట జగన్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడిన ప్రెస్ మీట్లో కానీ మీడియా ముందు వెంటనే ఒక గంట తిరక్క ముందే ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసి మినిమం గంట మాట్లాడతారు. ఎందుకు సాయిరెడ్డి గారి గురించి మాట్లాడలేదంటే ఇక్కడ డౌట్ వస్తుంది. అంటే సాయిరెడ్డి గారు వైసీపీ తోటి ఉన్నారా లోపాయకారంగా అనే డౌట్ వస్తుంది ఇప్పుడు ప్రజలకి. అట్లా ఉండదు. జగన్ గారిని ఈ రోజు ఒక మాట అన్నా వాళ్ళు ఊరుకోరు. వారు అంటేనే జగన్ గారు మంచి వ్యక్తి, ఆయన గెలవాలి మళ్ళీ కూటమి తప్పే. ఈ చుట్టూ ఉన్న కోటరెంట్ అంతా 3-4 కదా. ఆ 3-4 ఆయన టార్గెట్ చేస్తున్నాడు, ఇంకెవరిని టార్గెట్ చేయట్లే ఆయన. 3-4 పేర్లైనా జగన్ గారి కోటరెంట్ పేర్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, బహుశా ఇంకా 1-2-3 ఉంటే ఉండొచ్చు. బట్ వీళ్ళే టార్గెట్ చేస్తున్నాడు ఆయన. మిగతా వాళ్ళు కోపం ఎందుకు వస్తుంది అంటున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జగన్ గారిని విమర్శించట్లేదు, పార్టీని విమర్శించట్లేదు, కేవలం 1-2-3-4 పేర్లు చెప్పకుండా విమర్శిస్తున్నాడు. ఆ 3-4 తప్ప ఎవరికి కోపం రాదు. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ క్వార్టర్ పట్ల పార్టీ యంత్రాంగానికి వ్యతిరేకత ఉంది, కోపం ఉంది, మారాలనో కోపం ఉంది. కానీ వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది? ఏదైనా పార్టీ హైకమాండ్ మాట్లాడమంటే తప్ప మాట్లాడరు. కాబట్టి ఆయన వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. ఎక్కువ రోజులు జరగదు, ఇది జరుగుతుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు దాన్ని టచ్ చేస్తున్నారు. ఆయన కోపం ఏంటంటే అర్థమవుతోంది. 3 కీలక పదవులు, ఒకటి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పక్కన పెట్టారు, తర్వాత